క్లోజ్ చేసి నేను తీర్మానాలు చెప్తాను. తీర్మానం చాలా ఇంపార్టెంట్. ప్లస్ డిఎస్సి ఇక్కడ ఇందాక ముట్టడిలో అరెస్ట్ చేసిన 8,000 మందిని వాళ్ళందరినీ విడుదల చేయాలి. ఎలాంటి కేసులు పెట్టొద్దు. అనవసరంగా నిరుద్యోగుల పైన పోలీసులను ప్రభుత్వం ప్రయోగించొద్దు. వాళ్ళు ఎక్కడో నలుగురు మాట్లాడితే వాళ్ళని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో రోజంతా కూర్చోబెడితే వాళ్ళకు డిస్టర్బ్ అవుతారు. వాళ్ళు నెక్స్ట్ ఇక చదువు వదిలేసి ప్రభుత్వం మీద యుద్ధానికి మాత్రమే పరిమితం అవుతారు. కాబట్టి పోలీసులు అనవసరంగా ప్రయోగించవద్దు. వాళ్ళు మన పిల్లలే, మన నిరుద్యోగులే. వాళ్ళని ప్రభుత్వం అలాంటి పోలీసులు ప్రయోగించకుండా ప్రయత్నం చేయాలి. సమస్యలు వినాలి. తర్వాత ఇంకా ఉద్యోగాల భర్తీకి ఇది తాత్కాలికంగా హరగోపాల్ సార్ చెప్పింది. నెక్స్ట్ తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక ఆర్థికవేత్తలతో చర్చించాలి, ఇలాంటి కమిటీ వేయాలని కూడా డిమాండ్ చేసింది. ఇవన్నీ కూడా తీర్మానంగా ఉన్నాయి. ఇవన్నీ తీర్మానాలు ఫైనల్ చేసి మళ్ళీ మీకు అందరికి పంపిస్తాం. అందరూ ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ప్రభుత్వానికి ఈ తీర్మానాల కాపీ నేనే పంపిస్తా స్వయంగా. నెక్స్ట్ చర్చలు మొదలు పెడుతుందని ఆశిద్దాం. మీరంతా ధైర్యంగా ఉండండి. ఇది ఫైనల్గా ఈ వేదిక నుంచి మేము అందరిని కోరుతున్న నిరుద్యోగుల్ని ఎవరు ధైర్యం కోల్పోకండి. మీ ఎంబడి పౌర సమాజం ఉంది, వీళ్ళంతా ఉన్నారు. మీకు ఎవరికైనా ఏమైనా మాట్లాడాలనిపిస్తే వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళంతా కాంటాక్ట్ నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి. సిగ్నల్ టీవీ వేదిక నేను కూడా చెప్తున్నా, మీ సమస్యను గొంతెత్తి ఎనీ టైం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడమో పౌర సమాజం దృష్టికి తీసుకునే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. స్థానిక సంస్థలు అవన్నీ కూడా దూరంగా ఉన్నాయి. ముందు మీ భవిష్యత్తు, మీ పరీక్షలు ఇంపార్టెంట్. దానికోసం ప్రయత్నం చేద్దాం. మీరు సపరేట్ పెట్టండి, సార్ రెజల్యూషన్స్ పాస్ చేయండి, అది వేరు. ఇది సిగ్నల్ టీవీ కాబట్టి ఓన్లీ మీ సమస్యల పరిష్కారం కోసమే. ఓకే, ముఖ్యంగా మనందరి తరఫున సిగ్నల్ టీవీ శివన్నకు ప్రత్యేకంగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ.